దేశ స్థాయిలో భారతీయ జనతా పార్టీ 2022 అనుకుంటా రాజ్నాథ్ సింగ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ప్రతినిధిగా సుప్రీంకోర్టులో మేము కుల గణన జరపము, మేము వ్యతిరేకమని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో జరిగినటువంటి కుల గణన, తెలంగాణలో ఏదైతే బిల్లు ఆమోదింపజేసిన తర్వాత ప్రకంపనలు, మా రాహుల్ గాంధీ గారు ఏ రాష్ట్రానికి వెళ్ళిన బీసీ కులగణన మేము చేసి తీరుతామంటే వాళ్ళు దిగి వచ్చి దేశానికి రోల్ మోడల్ అయిందన్న తెలంగాణ బీసీ కులగణలో చట్టం తీసుకురావడంలో. ఓకే అన్న, ఓకే మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటాం. వినండి, నా మాట వినండి. దిగి వచ్చి మేము కులగణన జరుపుతున్నాం అంటే అర్థం ఏంది? ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీసీలకు పక్షపాతి అని చెప్పి భయపడే కదా అంటున్నా. రేపు మేమేమంటున్నాము, ఇక్కడ అసెంబ్లీలో చట్టం తయారు చేసినప్పుడు ఓకే అన్న వాళ్ళు ఎందుకు ఢిల్లీ పోయినకు నయ్యి అంటారు అంటున్నా. రామచంద్ర గారు ఎందుకు వీలు కాదంటాడు, ఇక్కడ ఎందుకు ఒప్పుకున్నారు, అక్కడ ఎందుకు ఒప్పుకున్నారు, వాళ్ళ బాధ్యత కాదా అంటారు. వాళ్ళకి బీసీలో ఓట్లు కావద్దు, రేపు బీసీలు వ్యతిరేక వాళ్ళు ఓటున్నా. అందుకే మేము 3 రోజులు వెళ్తున్నాం. మా చేతిలో ఉన్నటువంటి చట్టాన్ని తయారు చేసి మీ చేతిలో చట్టాన్ని ఆమోదించమంటున్నాం. అందుకే వెళ్తున్నాం.